సదస్సు విశాఖపట్నంలో మొన్న 14-15 తారీఖుల్లో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో 48 దేశాలు సుమారు భాగస్వామ్యం అవడం ఇది ఎంతో ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి యొక్క కృషి పట్టుదలకు దార్శికతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి మరి మేమైతే భావిస్తా ఉన్నాము. మొట్టమొదట రాష్ట్ర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా పెట్టుబడుల సదస్సు చూస్తే అసలు పండగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్కి మరలా పూర్వ వైభోగం ఏదైతే ఆనాడు హైదరాబాదు హైటెక్ సిటీని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేశారో మరలా అటువంటిది మరొక హైదరాబాద్గా విశాఖపట్నానికి మా ఉత్తరాంధ్రకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం కల్పించడం ఇది ఎంతో హర్షదాయకం. ఇది మా ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా మరి నేనైతే భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా యువ నాయకుడైన లోకేష్ బాబు గారు మానిటర్ చేసి సుమారు 11 లక్షల పెట్టుబడులు ఇవాళ విశాఖపట్నానికి రావడం ఇది ఎంతో గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ పెట్టుబడులన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు పెద్దపేట వేశారు, ఉత్తరాంధ్రకు వేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు కూడా పెద్దపేట వేస్తూ అమరావతి నిర్మాణానికి, అమరావతి పూర్తి చేయడానికి, అమరావతిని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాజధానిని కూడా అమరావతిని సుందరీకరణలో కానీ అభివృద్ధిలో కానీ పెద్దపీట వేయడం కూడా మరి పెట్టుబడుల్లో మనం చూసాం. ముఖ్యంగా మన ప్రాంతంలో మా మహిళలకి ఎవరైతే దేశ విదేశాల నుంచి మహిళలు వచ్చారో మంగళగిరి టెక్స్టైల్ మరి చేనేత చీరలను కూడా వాళ్ళకి బహుమతులుగా ఇస్తే అందరూ కూడా అలంకరణ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం, లోకేష్ బాబు గారిని అభినందించడం కూడా మనం చూసాం. ఏది ఏమైనా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, సదస్సు విజయవంతం అవడం ఇది నిజంగా మరి వారికే